నమస్కారం అండి. నా పేరు ప్రొఫెసర్ జే అనిల్ కుమార్. సెంచురియన్ యూనివర్సిటీలో డీన్ ఎక్స్టెన్షన్ స్కిల్స్ అండ్ ఇంక్యుబేషన్గా పనిచేస్తున్నాం విజయనగరంలో. సో మేము సీడాప్ అండ్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థతో వారి యొక్క అనుబంధంతో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మండలాల్లో ఈ వన్ డే వర్క్షాప్, ఒకరోజు పారిశ్రామికవేత్తల వర్క్షాప్ అనేది చేయటం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే సెంచురియన్ యూనివర్సిటీ ద్వారా టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ అయిన 23 రకాల ప్రాజెక్టులు మనం అనగా పుట్టగొడుగుల పరిశ్రమ, తర్వాత డ్రోన్ ఫార్మింగు, వెనిలా కల్టివేషను, రక్షిత సాగు, కూరగాయలు పూల మొక్కలు సాగు, తర్వాత దుస్తుల ఉత్పత్తి మొదలుగా ఇలాంటి పరిశ్రమలన్నిటికీ, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్స్పోర్టేషను, ఇట్లాంటి పరిశ్రమలు ఏంటంటే లాభసాటిగా ఉంటాయి. కొత్త టెక్నాలజీతో ఎక్కువ లాభాలు గణించే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 450 వరకు ఆసక్తి కలిగిన వారు ముందుకు వచ్చారు ఈ పరిశ్రమ పెట్టడానికి. మొదలుగా ఏంటంటే వీళ్ళందరినీ మేము మా క్యాంపస్లో ఉండే ఈ యూనిట్లకి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారం నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి బ్యాంకు నుంచి రుణాలు ఎలా వస్తాయి, సబ్సిడీలు ఎలా వాళ్ళు పొందగలరు, వాటి దస్తావేజులు అవన్నీ కూడా మేము సేకరించి ఆ బ్యాంకులకు పంపించి వాళ్ళ దగ్గర రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళ చేత ఆ పరిశ్రమలు ఎలా నడపాలి, తర్వాత నడిపిన తర్వాత వాళ్ళు ఎలా ఆ ఉత్పత్తుల్ని ఎలా మార్కెట్కి ఎక్కువ రేట్లలో వాళ్ళు అమ్మగలరు, వీటన్నిటికీ కూడా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అంటాం మనం. ఫస్ట్ పెట్టినప్పటి నుంచి చివరి మార్కెటింగ్ చేసే వరకు వాటిని మళ్ళీ ముందుకి వాళ్ళలాంటి పరిశ్రమవేత్తలు ఇంకా ఎక్కువ మంది ఎలా ముందుకు రావాలో వాళ్ళ చేత మేము చెప్పించి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటే ఏంటంటే మనం సీఎం గారు ఏదైతే విజన్ ఉందో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక నెలగా మొదలుపెట్టామండి. ఇప్పుడు మనం అన్ని మండలాలకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనం మనకి ఉద్యోగాలు వస్తే కనుక ఇంటికి ఒకళ్ళే సంపాదించడం అవుతుంది. బట్ వ్యాపారం చేసినట్లయితే వాళ్ళని వాళ్ళు స్వయం ఉపాధి కలగటం కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతారు. ఇది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్వయం ఉపాధి కల్పించడం. ఈ ప్రోగ్రామ్స్ చేయటంలో మాకు సీడాప్ సంస్థ వారి చైర్మన్ దీపక్ రెడ్డి గారు వారు పూనుకున్న తర్వాత ఏంటంటే అన్ని మండలాల్లో ఎమ్మెల్యేలతో కాన్స్టిట్యున్సీస్తో మాట్లాడటం, వాళ్ళ సిబ్బంది కూడా అందరూ కూడా, తర్వాత లోకేష్ గారు కూడా డైరెక్ట్గా దీనిలో ఇన్వాల్వ్ అవటం, అందరూ సిబ్బంది అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ని ఎలా అయితే సహజ సిద్ధంగా సక్సెస్ఫుల్గా చేయాలో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల ఏంటంటే తర్వాత ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ వచ్చారు. సో వారు కూడా చాలా వచ్చిన వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది.
ఈ వారు చెప్పింది కూడా ఏంటంటే ఇంటికి మహిళలు ముందుగా ఏంటంటే మహిళలు ముందుకు పూనుకొని రావాలి. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రదేశమే కాకుండా ఈ ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందటానికి మహిళలు ముందుకు రావాలనేది వారు చెప్పడం జరిగింది. సో చాలా సంతోషం అండి. చాలామంది వచ్చారు. ఒక 300 పైనే వచ్చారు ఇక్కడికి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళ సందేహాలు అవి కూడా మేము తీర్చడం జరిగిందండి. సో ఈ సభ నుంచి నేను ఒక 50-60 మంది ఆసక్తికరులు ముందుకొచ్చి పరిశ్రమలు పెడతారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ సీడాప్ సూర్యనారాయణ గారు, విజయ్ గారు, జేడిఎం ఎస్ఎంఎం గారు, తర్వాత లోకల్ అందరూ సిబ్బంది కూడా అందరూ సహకరించడం వల్ల ఇది మేము చాలా సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. ప్రొఫెసర్ జె అనిల్ కుమార్, డీన్ ఎక్స్టెన్షన్ స్కిల్స్ అండ్ ఇన్క్యుబేషన్, సెంచురీ యూనివర్సిటీ, విజయనగరం.